నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. కుబేర సినిమా ఇప్పుడు వైసీపీని కుదిపేస్తుందా? వాస్తవానికి కుబేర సినిమా ఏదైతే ఉందో ఇది లిక్కర్ స్కామ్ని తలపించబోతుందా? వాస్తవానికి కుబేర సినిమా నుంచి లిక్కర్ స్కామ్ తయారైందా, లిక్కర్ స్కామ్ నుంచి కుబేర తయారైందా అనేటువంటి ఒక చర్చలు మాత్రం ఇప్పుడు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ హయాంలో ఉండగా లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, అటు మైనింగ్ కావచ్చు, భూములు కావచ్చు, మిగతాది ఏదైనా కావచ్చు, ప్రతిదీ స్కామ్ కిందని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. అయితే ఇప్పుడు ఎందుకని కుబేర ప్రస్తావన వచ్చింది అని చెప్పేసి అంటే, వాస్తవానికి రాజకీయంగా ఇటు సినీ పరంగా రెండు రంగాలలోనూ ఇప్పుడు కుబేర వర్సెస్ వైసీపీ అని చెప్పి మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలందరూ కూడా శేఖర్ కమల్ని తిట్టిపోస్తున్నారు అని చెప్పి కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, కుబేరకు సంబంధించి ఒక స్టోరీ లైన్ మాత్రం నేను ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నా. ఏంటి అంటే, ఒక ఆయిల్కి సంబంధించి సముద్రంలో ఆయిల్ పడినటువంటి ఒక పరిస్థితిలో ఈ యొక్క ఆయిల్ని సంబంధించినటువంటి కారాగారాన్ని మొత్తం కూడా వశం చేసుకోవాలనుకునేటువంటి బిజినెస్ మ్యాన్కి అండ్ అదేవిధంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకులకి జరిగినట్టు ఒప్పందం ఏంటి అంటే 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లు కూడా కొంత 50,000 కోట్లు వైట్ గాను, మరొక 50,000 కోట్లు అది బ్లాక్ గాను కావాలని చెప్పేసి అన్నప్పుడు దీన్ని చేయగలిగినటువంటి ఒక సమర్థుడు ఎవరు అంటే దీపక్ అనేటువంటి ఒక నాగార్జున, అంటే సిబిఐ ఆఫీసర్ అన్నట్టుగా అక్కడ చూపించారు. సో అతను వచ్చి ఈ యొక్క 1,00,000 కోట్లని వాళ్ళకి ఎలా తరలించబోతున్నారు ఏంటి అనే దాన్నే మెయిన్ కాన్సెప్ట్ కింద మనం చూస్తూ రావాలి. అయితే ఇక్కడ ఏదైతే బ్లాక్ మనీని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక తరుణంలో ఇక్కడ దీపక్ గారు ఎవరైతే సిబిఐ ఆఫీసర్నో గతంలో చాలా మంచి పనులు చేసినా సరే అనుకోకుండా ఒక చిన్న కేసులో ఇది ఇరుక్కొని జైల్లో పడ్డ తర్వాత నీతి నిజాయితీ న్యాయం అనే దాన్ని పక్కన పెట్టేశాను అని చెప్పేసి అంటూ ఏదైతే ఈ యొక్క ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఓనర్స్ వచ్చి తనతో టైఅప్ అయ్యి తనకి 7 ఏళ్ల శిక్ష పడ్డ తర్వాత కొంత డబ్బు రూపేణా ఇచ్చి తన యొక్క జైలు నుంచి బయటికి తీసుకురావడం, తనకు మళ్ళీ ఇంకొక లైఫ్ని ఇచ్చారని చెప్పి నాగార్జున అంటే దీపక్ గారు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం, దీంతో ఒక అనామకులైనటువంటి ఒక నలుగురిని తీసుకొని రావడం, వాళ్ళ పేర్ల మీద పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అక్కడ సూట్ కేస్ కంపెనీలాగా వాళ్ళ అకౌంట్లలో కొన్ని 1,000 కోట్లు కొట్టడం, తర్వాత ఈ యొక్క 1,000 కోట్ల నుంచి ఎక్కడికైతే వెళ్ళాలో ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళకి కంప్లీట్గా కొట్టేయడం, దాని తర్వాత వాళ్ళని చంపేయడం, ఇలాంటి అనేది కుబేర సినిమాలో మనం చూసాం. కానీ ధనుష్ ఏ విధంగా తప్పించుకున్నాడు, తన పేరు మీద ఉన్నటువంటి ఒక కోట్ల కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేశాడనేది ఆ సినిమా లైనప్, అది తర్వాత సంగతి. అయితే ఇంకొక ఇక్కడికి వచ్చేసరికి వైసీపీకి వచ్చేసరికి సేమ్ ఇదే కథ మనకి ఈరోజు కనిపిస్తుంది. ఏదైతే సిట్ దర్యాప్తుల్లో కూడా ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, మిగతా వేరే రాష్ట్రాల నుంచి అనామకులైన వాళ్ళ పేర్ల మీద 100 కోట్లు వేయడం, అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళ పేర్ల మీద తరలించడం. అదే కాకుండా లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్లో దాదాపు A30-35 దాకా, A39 దాకా ఉన్నటువంటి ఒక దాంట్లో అక్యూజ్డ్లో కూడా గోల్డ్ షాపులు కూడా ఉన్నట్టుగా మనకి నిర్ధారణ అయింది. గోల్డ్ షాపులు ఒక్కటే కాకుండా చాలామంది వస్తు రూపేణ కావచ్చు, బంగారు రూపేణ కావచ్చు, ఆస్తుల రూపేణ కావచ్చు, షేర్ల రూపేణ కావచ్చు, లేదా డొల్ల కంపెనీల రూపేణ కావచ్చు, ఇలా ఎన్నో మార్గాల నుంచి ఈ యొక్క ఫండ్స్ లిక్కర్ స్కామ్కి వచ్చాయని చెప్పేసి చాలా క్లారిటీగా సిట్ బృందం ఇప్పుడు తెలియజేస్తూ వస్తుంది. అయితే కొంత వచ్చినటువంటి యొక్క లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది 2024 ఎన్నికల్లో చాలా వరకు వాడడానికి చూశారని చెప్పి దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాలకి, ఆ 4 పార్లమెంట్ నియోజకవర్గాలకి డబ్బులు దాదాపు 250 కోట్లు వాడారని, అదే కాకుండా ఏదైతే చెవిరెడ్డి కూడా 8 కోట్లకు సంబంధించినటువంటి ఒక డబ్బులు తరలించి ఏదైతే ఎన్నికల సందర్భంగా కొంత వెచ్చించారని చెప్పి ఆ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కూడా నోటీసులు వచ్చాయి. కానీ 3 రోజులు గడువు కావాలని చెప్పి మోహిత్ రెడ్డి అడగడం మనం చూస్తూ వస్తున్నాం. ఇవే కాకుండా ఎన్నో రూపాయల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి ఒక లిక్కర్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళ సేల్స్ ఏపీలో చాలా బాగున్నా సరే వాటికి సంబంధించి మేము మా యొక్క రాష్ట్రంలో మీ బ్రాండ్ అమ్మితే మాకేంటి లాభం అని చెప్పి ఒక కాటన్ అంటే ఒక కేసు పైన దాదాపు 150 నుంచి దాదాపు 200 రూపాయలు వసూలు చేశారని, కమిషన్ తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించి మిథున్ రెడ్డి దగ్గర నుంచి 3,100 పైచిలుకు
కోట్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ముట్టాయని చెప్పి ఆ మరుసటి రోజే ఆ యొక్క ఫైల్స్ ఏదైతే ఉన్నాయో లిక్కర్ ఫైల్స్ అవి తగలబడ్డాయని చెప్పి ఆ తగలబడుతున్నటువంటి ఒక సందర్భంలో ఇద్దరు మంటలారుతుంటే 5 మంది వీడియోలు తీస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక సీసీ క్యామ్ ఫుటేజ్ ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డి అవి డమ్మీ కెమెరాలు అని చెప్పి చెప్పినట్టుగా మన అందరికీ తెలుస్తుంది. సో లిక్కర్ స్కామ్ మాత్రం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒక ప్రభంజనాన్ని అయితే సృష్టించబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 150 కోట్లకు సంబంధించి అవినీతి అని చెప్పేసి అంటుంటే అది ఆంధ్ర లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీనికి ఒక నీటి బొట్టుతో సమానం అని చెప్పేసి అంటున్నారు. కానీ ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక సీఎం అయినటువంటి ఒక అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది, సిసోడియా జైలుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కల్వకుంట్ల కవిత అప్పటి ముఖ్యమంత్రి బిడ్డ అయినటువంటి యొక్క కూతురైనటువంటి ఒక కల్వకుంట్ల కవిత కూడా దాదాపు తిహార్ జైల్లో తను ఉండి రావడం జరిగింది. అయితే ఓన్లీ 150 కోట్ల కేసుకు సంబంధించే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు జైల్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మాజీ అయినటువంటి ఒక అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న అందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు అరెస్టులు చేయబోతున్నారా అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే కంప్లీట్గా అంటే ఒక స్టోరీని అర్థం చేసుకోవాలంటే అది కథ రూపానో సినిమా రూపానో అయితే చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్స్కి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం జరుగుండొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఇవన్నీ కూడా కళ్ళకి కట్టినట్టుగా చూపించింది మాత్రం శేఖర్ కమల గారు అని చెప్పేసి కుబేర రూపంలో లిక్కర్ స్కామ్తో పాటు ఇంకా చాలా పలు స్కామ్లన్నీ కూడా ఎలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇప్పుడు ఈ యొక్క సినిమా ద్వారా వివరించినట్టుగా కనిపిస్తుంది. సో ఆంధ్రాలో జరుగుతున్న లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, ప్రతి ఒక్క స్కామ్లో కూడా అనామకులు తీసుకొచ్చి వాళ్ళ పేర్ల మీద షెల్ కంపెనీలు లేదా షెల్ వాటాదారులుగా వాళ్ళందరినీ చూపిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఎన్నెన్ని కోట్లు, ఎన్నెన్ని వేల కోట్లు, ఎన్నెన్ని వందల కోట్లు ఎక్కడెక్కడ తరలిపోయాయనే దానిపైన మాత్రం ఇప్పుడు విచారణ జరగనుంది. సో కుబేర సినిమా ద్వారా వాస్తవానికి ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ ఒక కొలిక్కి రాబోతుందా అంటే అవునని అంటున్నారు. సో ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.